ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. ఎలా అనిపించింది నిన్న బిగ్ బాస్ చూస్తే? ఎందుకో నేను ఇప్పుడు వరకు అయితే మాత్రం సీజన్ మొత్తం చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు బ్యాచ్లుగా విడిపోలేదు అని ఒక మాట అన్నాను మొన్నే. కరెక్ట్గా అన్నానో లేదో ఈరోజు మళ్ళీ నిన్న నిరూపించేశారు. అబ్బా బ్యాచ్లుగా ఉన్నారు, ఏర్పడిపోయారు ఆల్రెడీ. ఇంతవరకు బయటికి రాలేదు, నిన్నటితో బయటకు వచ్చేసింది. ఎందుకురా అంటే నిన్న 0 అనేది ఒకరికి ఇవ్వాలన్నమాట బోర్డు. కొన్ని అమౌంట్ లెక్కన పెట్టారు, 1 lakh అని చెప్పి ఇట్లా పెట్టారు, 50K ఇట్లా పెట్టినారనమాట. సో ఇలా పెట్టినప్పుడు 0 అనేది లైక్ సంజన గారు బర్నీ గారికి ఇద్దరిని నిలబెట్టారు. మిగతా వాళ్ళు వీళ్ళిద్దరు ఒకరిని చూస్ చేసుకోవాలి. అసలు ఎలా అయిపోయిందంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన సంజన గారికి మన ఎమ్మెల్యే గారు ఇస్తారు, డిమోన్ పవన్ గారు ఇస్తారు, ఇంకా బర్నీ గారికి సుమన్ శెట్టి గారు ఇస్తారు, ఇంకొకరెవరు తనుజ, వీళ్ళిద్దరు ఇస్తారని ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ. మనం ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక పర్సన్ ఉంటాడు ఇక్కడ, ఎవరు? కళ్యాణ్ గారు. ఈయన యునానిమస్గా ఇద్దరు ఒకరు తీసుకోవాలి. ఆబ్వియస్లీ అదే కొత్త ఏం కాదు. నన్ను ఎవడైనా అడిగితే మొహమే చెప్పేస్తా. ఆయన ఖచ్చితంగా తనుజ వైపు. ఎవరు? బర్నీ గారు. బర్నీ గారికి ఇవ్వకపోతే ఏమవుతుంది? తనుజతో గొడవ అవుతుంది, ఫ్రెండ్షిప్ పోతుంది. అన్నప్పుడు ఏం చేస్తాడు? బర్నీ గారికి ఇస్తాడు, ఇచ్చాడు కూడా. అర్థమవుతుందా? ఇది కరెక్ట్ కాదు. ఎలా కట్ చేస్తారు మీరు? నాకు అర్థంగా చెప్పండి. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే మీరు మీకు ఇచ్చుకొని మీకు మాట్లాడుకుంటూ ఉంటే, మీరు ఆడుకుంటుంటే మిగతా వాళ్ళు ఎర్రిపప్పలా? అంటే ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది అంటే డిమాండ్ పవన్, ఇమ్మాన్యుల్ గారు, సంజన గారు ఒకవైపు వచ్చేసారు. అబ్బా ఆల్మోస్ట్ నేను ఎపిసోడ్తోనే అది వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ముగ్గురులో హౌలే కాదు, వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళు 10 తోపులు వీళ్ళు ఉండిపోతారు హౌస్లో. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒక పర్సన్ కోసం మీరు అందరూ ఒక సైడ్కి వెళ్ళిపోతున్నారు. మీకు అది అర్థమవుతుందా? బిగ్ బాస్ అని చూడాలి. ఫస్ట్ నుంచి నాకు ఒక పాయింట్ నచ్చలేదు. ఎక్కడంటే బర్నీ గారు ఆట మొదలెట్టింది ఒక్క వారం నుంచే, మొన్న క్యాప్టెన్ అవ్వాలన్నప్పటి నుంచే. అంతకు ముందు అంతేం లేదు గేము. సంజన గారు స్టార్టింగ్ నుంచి ఆడుతున్నారు కదా, ఎక్కడ ఆడట్లేదు. ఆమెను తీసుకొని వచ్చి సంజన గారు మీరు పెద్ద మీ ఆడగా అనిపించలేదని సుమన్ శెట్టి గారు చెప్పడం. బ్రో నేను బర్నీ గారు సపోర్ట్ చేయాలనుకున్నా, అందుకే బర్నీ గారికి ఇస్తున్నా, అయిపోద్ది అంతే. ఎదవ రీజన్ చెప్పొద్దు, చెత్త రీజన్లు ఇవి, చెత్త రీజన్ చెప్తున్నారు. నామినేషన్ ఎలాగో సేఫ్ చేస్తాడు సుమన్ శెట్టి, ఆఖరికి ఇట్లా కూడానా? ఫస్ట్ ఈయన తీయాలి, ఫస్ట్ రీతుని కాదు, ఇంకొకరిని కాదు. ఎంత సేఫ్ తెలుసా? చిరాకు వచ్చింది. తనుజ గారిని మనకు తెలుసా బర్నీ గారికి ఇచ్చుకునిద్ది, అవునా కదా? కానీ ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఎట్లా ఇస్తారు? నాకు అర్థం కాదు. ఈయన ఈ మధ్య ఫ్రెండ్ అయినాడు కదా, మంచిగా అది చెప్పచ్చు కదా, నాకు ఆయన హెల్ప్ చేశాడు, నేను ఆయనకి ఇప్పుడు ఇస్తున్నానంటే అయిపోతుంది. అంతేగాని సంజన గారు ఆడలేదు, బర్నీ గారు ఆడారంటే వరస్ట్ థింగ్ ఇది. నేను అస్సలు ఒప్పుకోను, నిజం చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బర్నీ గారితో పోల్చుకునే ఖచ్చితంగా సంజన గారే ఆడారు గేమ్. సో ఇది నాకు నిజంగా నచ్చలేదు. దీనికి వత్తాసు ఏదో అంటే సామంతులు గుర్తు రావట్లేదు, కానీ తోకలాగా పోతానే ఉన్నాడు మన కళ్యాణ్ గారు, ఆర్మీ కళ్యాణ్ గారు తనుజతోటి. నిజంగా ఏమది నాకు అర్థం కాదు. సంజన గారు ఆడారా, బర్నీ గారు ఆడారు, మన ఆర్మీ కళ్యాణ్ తెలీదా ఫస్ట్ నుంచి గేమా? ఒకవేళ సంజన గారు ఆడుకున్నా ఉంటే బయటికి పోయి లోపలికి వచ్చిన పర్సన్ ఎవరు? సంజన లేకపోతే బర్నీనా? ఏమబ్బా మైండ్లో ఎక్కడ పెట్టుకుని చేస్తున్నారు మీరు? ఇట్లా చేయకండి. ఆల్రెడీ రీతు గారిని పంపించేశారు, టాప్ 5లో ఉండాల్సిన మనిషిని పంపించారు బిగ్ బాస్. ఇప్పుడేమో బర్నీ గారిని లేపుతున్నారు. మొన్నటిదాకా తనుజ గారు తర్వాత ఆర్మీ కళ్యాణ్ వచ్చాడు, ఇప్పుడు బర్నీ గారు వచ్చారు. రేపు ఎవరు రియల్గా ఆడేవాళ్ళని లేపరా మీరు? రియల్గా ఆడేవాళ్ళని లేపరా మీరు అంటున్నా నేను. మీకోసం మేము మీ పర్సనల్గా ఏదో పెట్టుకొని ఏదో చేసుకొని మీరు బిగ్ బాస్ నడిపిస్తే కరెక్ట్ కాదండి. బిగ్ బాస్ టీంకి చెప్తున్నాను, విన్నింగ్ అయినా సరే చూస్తాం మేము, ఎవరు విన్ అవుతారు ఏంటని చూస్తాం మేము కూడా. చెప్తున్నా, టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇట్లా చేస్తే మాత్రం నిజంగా ఎవ్వరు చూడరు మీ బిగ్ బాస్. నిజంగా అంటే బర్నీ గారి కోసమే రీతుని బయటికి పంపించారు అనేది కూడా నడుస్తుంది. అది నడుస్తుంది నిజమే, ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ ప్రకారం నడుస్తుందని అందరూ అనుకుంటున్నాం, అవునా కదా? మరి చాలా వరకు కొన్ని వెబ్సైట్లో వస్తున్నాయి. ఆ పోలింగ్ ప్రకారం లాస్ట్ ఉండింది ఎవడు? సుమన్ శెట్టి. మరి ఆయన ఎందుకు పోలేదు? రీతు గారు పోయారండి. మరి ఇప్పుడు పోలింగ్ ప్రకారం బర్నీ గారు ఉన్నారు లిస్ట్లో. మరి ఇప్పుడు బర్నీ గారు పోరు, మీరు రాసి పెట్టుకోండి. బర్నీ గారిని తీరు, సంజన గారిని ఎవరొకరిని తెస్తారు. ఇప్పుడు అదే జోక్ మొత్తం అండి. ఫేవరిజం నడుస్తుంది అక్కడ బిగ్ బాస్ హౌస్లో. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పుడైతే నిజం చెప్తాం ఫేవరిజం నడుస్తుంది. టు బి ఫ్రాంక్గా బర్నీ గారు, తనుజక్క, మన ఆర్మీ కళ్యాణ్ ముగ్గురు తోపులైపోయినారు. మిగతా వాళ్ళు పంపించేయండి. ఎందుకు అనవసరంగా మీరు లాస్ట్ వరకు ఎందుకు? మీకు 5 మంది ఉండాలన్నా, టాప్ 5లో 5 మంది ఉండాలి కాబట్టి ఉంచుతున్నారు మిగతా వాళ్ళని. అయ్యో పర్లేదండి, మేము చూస్తాంలేండి. మాకు సిగ్గుజారం లేదు కదా, మేము చూడాలి. ఇంకా మా తప్పదు, ఇంకా రివ్యూలు చెప్పడానికి కానీ మేము చూడాలి కదా. మిగతా వాళ్ళు పంపించండి, పర్లేదు, ఇప్పుడే పంపించేయండి. పాపం వాళ్ళు ఎవరు ఆడలేదు కదా. ఆర్మీ కళ్యాణ్ గారు హైప్ అయిపోయిందండి. మొన్నట తనుజక్క, తర్వాత ఆర్మీ కళ్యాణ్, ఇప్పుడే బర్నీ గారు వచ్చారు.
ఇక్కడ ఎవడు గేమ్ ఆడుతున్నారు నిజం చెప్పాలంటే? సరే రీసెంట్ టైంలో గేమ్ బాగా ఎవడు ఆడుతున్నారంటే డిమోన్ పవన్ ఆడుతున్నాడు. మనం నిజం మాట్లాడుకుంటే ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఎవరు హైపు? ఎందుకు ఇవ్వట్లేదు? అట్టుండదబ్బా, పాస్ అనిపిస్తుంది బిగ్ బాస్. నిజం చెప్తున్నా, నిన్నటితో మాత్రం నాకు చాలా చిరాకు వచ్చింది. వన్ సైడ్ ఆర్మీ లాగా వెళ్ళిపోవద్దు చెప్తున్నా. తనుజ గారు బాధపడతారని చెప్పేసి తనుజ గారితో ఏమవుతుంది అని భయంతో ఇచ్చాడు కళ్యాణ్ బన్నీ గారికి. ఇది నిజం. సంజన గారు గేమ్ ఆడలేదంట, ఎక్కడి నుంచి ఆడలేదు. కరెక్ట్ కాదు ఇది, సీరియస్ చెప్తే కరెక్ట్ కానీ కాదు. నిన్న జరిగిన విషయం అసలు కరెక్ట్ కాదు. అబ్బో ఈ రోజు ఇంకో ప్రోమో చూస్తున్నాయా, పిచ్చలు వేస్తున్నాడు బన్నీ గారు. నన్ను చెప్పినావు ఇమ్మాయిల్ గారి మీదకి పోతున్నారు. ఎందుకంత హైప్ వచ్చేసింది బన్నీ గారికి? ముందేమైపోయింది బన్నీ గారు? మీ ఆట, మీ అరుపులు ముందేమైనాయి? మీ ఆట ముందేమైంది? ఇప్పుడు ఎందుకు లేస్తున్నారు? ఎవరైనా చెప్పారా మీకు? బిగ్ బాస్ టీం వచ్చాయని చెప్పారా? మిమ్మల్ని ఇప్పుడు మేము హైప్ చేయాలనుకుంటున్నాము, మీరు హైప్ అవ్వడం చెప్పినారా ఏంది? ముందేమైపోయింది? ఇది మీరే అన్నప్పుడు ముందు కూడా అట్టే ఉండాలి కదా. ఇప్పుడు ఏమైంది అంటే ఇది ఫేకా, అది రియలా? ఏది తీసుకోవాలి మేము? అసలు కరెక్ట్ కాదండి. నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం నిజంగా నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు, వర్త్ అనిపించలేదు. నిన్నటితో నాకు బిగ్ బాస్ మీద నిజం చెప్తున్నాను 80% వేస్ట్ బాబు అనిపించేసింది. ఏదో మీకు రివ్యూలు ఇవ్వడానికి మన మీడియా వాళ్ళ కోసం చూస్తున్నాను తప్ప నిజంగా లేకపోతే నాకు అసలు నిజంగా ఇంట్రెస్ట్ లేదండి. మొన్న 2 ఎపిసోడ్లు ఎగరగొట్టేసాను చూడాల, అందుకే 2 days నేను ఎపిసోడ్లు నేను ఇవ్వలేదు రివ్యూ కూడా. కానీ మళ్ళీ మన వాళ్ళు ఆడుతున్నారని తీసుకొని వచ్చి చెప్తున్నాను చూసి, అంతే. నిజంగా చాలా వరస్ట్గా ఉందండి బిగ్ బాస్ టీం. మీరు గెలుచుకోవాల్సింది అభిమానుల్ని, అంటే మీన్స్ జనాల్ని, ట్రూగా ఉన్న జనాల్ని. మీరు వెళ్ళిపోయి వాళ్ళ పరపతి కోసం వీళ్ళ పరపతి కోసమో ఇంకొకరి కోసం మీరు పర్సనల్గా వెళ్తే మాత్రం వరస్ట్. సీరియస్ చెప్తాం వరస్ట్. అలా అయితే మీరు 10 కాదు కదా, ఇంకా ఏ సీజన్ కూడా నడపలేరు మీరు. ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి అని చెప్తున్నాను, అంతే. థ్యాంక్స్.